యువతరం తగ్గిపోతుంది, వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. దక్షిణాదికి ఇదే అతిపెద్ద శాపంగా మారుతున్నటువంటి పరిస్థితి. తాజాగా గణాంకాలు చెప్తున్నటువంటి లెక్క ఇది. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ ఇది వేగ్గా చెప్తున్నది కాదు. ప్రతి 1000 మందిలో కేరళలో ఇప్పుడు కేవలం 16.5 మంది యువతరం మాత్రమే ఉంటున్నారు ప్రతి 1000కి. ఇదివరకు 22.8 ఉండేది. తమిళనాడు 20 మంది ఉండేవాళ్ళు 20.8, అంటే దాదాపు 1000కి 21 మంది యువతరం ఉండేవాళ్ళు. ఇప్పుడు 13.7కి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ మరింత దారుణం, 19 ఉండేదాని నుంచి 12.3కి పడిపోయింది. కర్ణాటక 17.2 నుంచి మరీ దారుణం 11.5కి పడిపోయింది. తెలంగాణ 17.1 నుంచి 11కి పడిపోయింది. అదే సందర్భంలో ఎల్డర్స్ అంటే 15 ఏళ్లకి పైబడినటువంటి పరిస్థితుల్లో ఉన్నది. నెంబర్ ఆఫ్ ఎల్డర్లీ పర్ 100 చిల్డ్రన్ చూసుకుంటే సౌత్ 61.7, నార్త్ 38.9, సెంట్రల్ ఇండియా 27.8 పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా రాబోయేటటువంటి రోజులలో ఈ జనాభాకి సంబంధించిన అంటే యువతరం తగ్గడానికి కారణం ఏంటంటే సౌత్ ఇండియాలో కాస్త విద్య ఎక్కువగా ఉండటం. ఈ విద్య ఎక్కువగా ఉండటంతో కారణంగా ఇదివరకటికి మళ్ళీ బాల్య వివాహాలు లేకుండా వయసు వచ్చిన తర్వాత వివాహాలు, ఇదివరకు ఆ వయసు వచ్చిన వివాహాల దశ దాటిపోయి వయసు అయిపోతున్న తర్వాత వివాహాలు, అంటే 25 ఏళ్ల తర్వాత వివాహాలు పెరుగుతున్నాయి. అందువలన పిల్లలు పుట్టడంలో తేడాలు వస్తుంది, లేదా పిల్లలే వద్దనుకుంటున్నటువంటిది, లేదా ఉన్నటువంటిది ఒకళ్ళనే కందాం. ఎందుకంటే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇవ్వకపోతే మనల్ని బూతులు తిడతారు పుట్టి జీవితకాలం అనేసి ఉద్దేశంతో ఒక్కళ్ళని కందామని సరిపెట్టుకుంటుండటం వల్ల క్రమంగా తగ్గుతున్నటువంటి సమస్య.